వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకో. స్థుతులకు వస్తున్నటువంటి దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను వాక్యం చదువుచుండగా ప్రభు నీవు మాట్లాడమని అడుగుచున్నాను. ప్రభు వాక్యం లేని వాక్యమును అనుసరించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సామెతలు 1:33 చూద్దామండి. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండెను. దేవుని వాక్యమును ఎప్పుడైతే మనం గైకుంటామో మనకి ఏ కీడు వచ్చినాను కూడా, ఏ ఆపద వచ్చినాను కూడా మనము తొలగిపోము. ఆయనను ఉపదేశములను అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. ఎప్పుడైతే దేవుని ఉపదేశములను మనము గైకుంటామో అప్పుడు దేవుడు మనలను సురక్షితంగా ఉంచుతానంటున్నాడు. వాడు కీడు వచ్చినను కూడా భయము లేక నెమ్మది నొందును అని చెప్పుచున్నాడు. మనం దేవుని ఉపదేశములు అంగీకరించినప్పుడు నెమ్మదిగానే ఉంటాము. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. మనం వాక్యం చదువుతున్నాము, వింటున్నాము అంటే కాదు, కానీ వాక్యంలో ఎలా నిలకడ కలిగి ఉంటున్నాము, ఎలా నెమ్మది కలిగి ఉంటున్నాము అనేది మనం నా ఉపదేశములు అంగీకరించేవాడు సురక్షితముగా నివసించువాడు, కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండిన. మనము క్షేమముగా ఉన్నాము అంటే ఆయన మనము పట్టుకోవడం కాదు, ఆయనే మనలను పట్టుకోవడం వలనే మనం ఇలాగ సురక్షితంగా ఉంటున్నాము. ఆయన పట్టుకోవడం వల్లనే మనము సురక్షితంగా ఉంటున్నాం. ఆయన మనలను గట్టిగా పట్టుకున్నందువలన మాత్రమే ఇలాగ ఉంటున్నాం. మనం ఏ శోధన వచ్చినా ఏదొచ్చినా కూడా మనము త్రొట్టిల్లపోకూడదు. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని ఉపదేశమును గట్టిగా పట్టుకుని దాని నుంచి అనుసరించి నడుచుకోవాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే కొంచెం శోధన వచ్చేసరికి మనము మర్చిపోతాం. కొంచెం శోధన వచ్చేసరికి దేవుడా నాకు ఎందుకింత శిక్ష పెట్టాం, కానీ మనలో ఏదో లోపం ఉంటేనే కానీ దేవుడా అది పెట్టడం. ఒక శ్రమ పెట్టాడంటే మనం సర్దిద్దుకోవాల్సింది మన హృదయంలో ఏదో ఉన్నది. అది ఉండడం వల్లనే మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే నాలో ఏంటి లోపము, నాలో ఏమున్నది, నేనేం సర్దిద్దుకోవాలని ఎప్పుడైతే దేవుని అడుగుతామో అప్పుడు దేవుడు మనల్ని బయలుపరుస్తాడు. అలాంటినప్పుడు మనము దేవునికి లోబడి ఉండాలి. ఒక శ్రమ వచ్చినా కూడా మనం వాక్యం నుండి త్రొట్టిల్లపోకూడదు. మనం ఎప్పుడూ కూడా దేవుడిని నిందించకూడదు. దేవునికి తెలుసు ఏ సమయమందు మనకి ఏది ఇవ్వాలో దేవుడు ముందుగానే సిద్ధపాటు చేసి ఉంచుతాడు. అలాంటినప్పుడు మనము ఇంకానూ దేవునిలో ఎదగాలి. దేవుని వాక్యమునకు లోబడి, వాక్యం చదవటం కాదు కానీ వాక్యమును అనుసరించడం అనేది గొప్ప ధన్యత. ఎప్పుడూ కూడా వాక్యమును అనుసరించాలి. ఆయన ఉపదేశములను మనం ఎప్పుడూ కూడా ఆలకించాలి. దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. నిత్యము కూడా దేవునిని ఆరాధించేవారిలాగా ఉండాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏది కూడా ఏమి కోల్పోయినాను కూడా, ఏ కీడు వచ్చినా ఏ శోధన వచ్చినా కూడా దేవునిలో అంతకంతకు ఎదిగేవారిలాగా ఉండాలి. మనం ద్వితోపదేశ కాండము 28:1 చూద్దాం. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా చేస్తానని చెప్పుచున్నాడు. ఎవరి మీదండి? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చుగా ఎప్పుడు చేస్తానంటున్నాడు? దేవునికి లోబడినప్పుడు, దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉన్నాడు. ఎప్పుడునూ కూడా మన గర్వపు జీవితమును మనము ఉండకూడదు. ఎప్పుడైతే తగ్గించుకుని ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పుచున్నాడు. మన తగ్గింపు స్వభావముని ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు భూమి మీద సమస్త జనముల కంటే మనలను హెచ్చుగా చేస్తానని చెప్పుచున్నాడు. యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా చేయనని చెప్పుచున్నాడు. దేవుడు చేస్తాడు, కానీ మన ప్రవర్తనను కూడా మార్చుకోవాలి. మన మాట తీరువును మార్చుకోవాలి. మన నడవడికని మార్చుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మార్చుకుని దేవునికి లోబడి ఉంటే దేవుడు అప్పుడు సమస్త జనముల కంటే మనం హెచ్చుగా, తోకగా చేయని మిమ్మల్ని తలగా చేస్తానని చెప్పి ఉన్నాడు. మనల్ని తలగా చేస్తానని దేవుడే చెప్పి ఉన్నప్పుడు మనం ఇంకెంత వినయమును కలిగి ఉండాలి, దేవుని ఎడల ఇంకెంత భక్తిని కలిగి ఉండాలి. మనం పాటలు పాడుతున్నాం, సన్నిధికి వెళ్ళి లేకపోతే వాక్యం చదువుతున్నాం, అది గొప్పతనం కాదు. మెయిన్ మనం తగ్గింపు స్వభావమును కలిగి ఉండాలి. తగ్గించుకుని వారు హెచ్చింపబడనని చెప్పుచున్నాడు, హెచ్చింపబడి వారు తగ్గింపబడనని చెప్పుచున్నాడు. మన వాక్యమునకు ఎప్పుడును కూడా లోబడి ఉండాలి. ఎప్పుడును కూడా దేవునిలో మనం ఎదగాలి. దేవుని ఉపదేశములను అంగీకరించాలి. మనకి ఏ కీడు వచ్చినా కూడా దేవుడే చూసుకుంటాడు. అలాంటినప్పుడు నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను సమస్తమును కూడా చూసుకుంటానని చెప్పుచున్నాడు. దేవుని మీద ఆధారపడి ఉండాలి. యెహోవా మీద మన భారమును మోపి ఉండాలి. సమస్తమును కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి. అంతేకాని మనం ఏం చేస్తామంటే మనకు బాధ వచ్చేసరికి ఈ లోకపు వైపు చూస్తాము. మనకు శోధన వచ్చేసరికి ఎదుటి వారికి చెప్పుకుంటాం కదా. చెప్పుకుంటే ఏమవుతుందంటే దాన్ని మానేసి, మనం చెప్పింది మానేసి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంకొకటి చెప్తూ ఉంటారు. మనం అలాగ కాదు. మనకు బాధ
ఏదన్నా వచ్చినప్పుడు దేవునికి మాత్రమే చెప్పుకోవాలి, ఈ లోకపు ప్రజలకు చెప్పుకోకూడదు, ఎవరికైనా కూడా చెప్పారు. దేవుడు మనల్ని చేసింది సమస్తమును చూస్తున్నాడు. మనం చీకట్లో చేసిన, వెలుగులో చేసిన, మనుషులు పై రూపమును చూస్తారు, కానీ దేవుడైతే హృదయ రహస్యాలను ఎరిగినవాడు. దేవునికి చాటు మరుగు అంటేది కూడా ఏదీ లేదు. దేవునికి సమస్తము ఎరిగినవాడు. మనం ఏమి చేసినా అని కూడా, రెప్ప వేసినా రెప్ప మూసినా కూడా దేవునికి తెలుసు. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఏ నిమిషంలో ఏం చేస్తాం. ఒకవేళ నేను ఇతర దేశాల్లో ఉన్నా, నన్ను ఎవరు చూడట్లేదు అనుకో, కానీ దేవుడు మాత్రమే చూస్తున్నాడు. ఎవరును కూడా, ప్రతి ఒక్కరును కూడా దేవునికి లోబడి ఉండరు. ఒక సీసీ కెమెరా పెడితే ఏం చేస్తున్నారు, సీసీ కెమెరా చూపుతున్నారు, సీసీ కెమెరా ఉంది, సీసీ కెమెరా ఉన్నది అన్నది, కానీ అంతకంటే గొప్ప దేవునికి స్వాటు మరుగు లేదే. మరి దేవుడు చూస్తున్నాడని భయం ఎందుకని లేదు మనకి. దేవుడు మనకి కనపడట్లేదు. సీసీ కెమెరా అయితే మనకు కనపడుతుంది, దేవుడు అయితే మనకు కనపడట్లేదు. అందుకని దేవుడు అంటే మనకు భయం లేదు, కానీ మనము దేవునికి కనిపిస్తున్నాం కదా, మనలని దేవుడు చూస్తున్నాడు కదా. అలాంటినప్పుడు ఇంకెంత భయమును వినయమును కలిగి ఉండాలి. మనము ఎప్పుడును కూడా దేవునికి లోబడి ఉండాలి. ఎప్పుడును కూడా మనము వాక్యమునకు, ఉపదేశమునకు లోబడి ఉండాలి. వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. అలాంటి దీపమును మనం ఎప్పుడును కూడా కోల్పోకూడదు. దేవుని వాక్యంలోని వెదగాలి. ఈ వాక్యమును మీకును, మాకును, మీ కుటుంబాలకును తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడు అయిన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభ. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను ప్రభ. ధనుకులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, చండిబిడ్డ తల్లిని, బాలింతలని, బాలికలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభ. చదువుకున్న బిడ్డల యందు మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. అనాథ బిడ్డలను దీవించమని అడుగుచున్నాను ప్రభ. నేను ప్రభ, హాస్పిటల్లో నేను ప్రభ ఎన్నో రోగములతో బాధపడుచున్నారు ప్రభ. వారి రోగములను నయం చేయమని అడుగుచున్నాను ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభ, ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు మాకు తెలియని వారు, వారందరినీ కూడా దీవించి వారి గాయములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో ఉన్నవారికి శక్తిని, బలమును ఇమ్మని అడుగుచున్నాను ప్రభ. వారు పని చేసుకునేటప్పుడు ప్రభ, పని లేక చాలా మంది ఉన్నారు నాయన ప్రభ. వారు చేసిన చేతి పనులను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. బస్సులో వెలిచినట్టు, హెలికాప్టర్లో వెలిచిన, వారి వాహనములు నడుపుచున్న వారిని అందరినీ కూడా ప్రభ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. అనాథ బిడ్డలను దీవించమని అడుగుచున్నాను ప్రభ. అనాథాశ్రమంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. అంగవైకల్యం కలిగిన వారిని దీవించమని అడుగుచున్నాను ప్రభ. చాలా మంది నాయన ప్రభ మా కుటుంబంలో ప్రభ మనశ్శాంతి లేదు, ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు ప్రభ. వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎంతో మంది ఎంతో శోధనలలో ఉన్నారు ప్రభ. వారి శోధనలు తీసివేయి, వేదనలు తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి హృదయమును మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎవరైతే శుభకార్యములు చేసుకుంటున్నారో వారు ఆ శుభకార్యములు అంతయు సఫలము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా ప్రభ దీవించమని అడుగుచున్నాను ప్రభ. ఎంతో మంది ఎన్నో ప్రార్థనలను అడిగి ఉన్నారు ప్రభ. వారిని శోధనలను కూడా తీసివేసి వారందరిని కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. మా దేశాలని, మా సంఘాలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరునట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి, దుష్టు నుండి, కీడు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.